సర్పంచ్ కి తీవ్ర హెచ్చరిక. సర్పంచ్ ఎలా ఉండాలంటే ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. ఇది అందరికీ కాదు, కొందరికే. 99.9% గుణవంతులైన సర్పంచులు ఉన్నారు. అటువంటి సర్పంచులందరికీ సంస్కారవంతమైన నమస్కారం. కేవలం చెడు నడత, చెడు బుద్ధి, చెడు ప్రవర్తన కలిగిన వారికే కబడదార్ అని హెచ్చరిస్తూ ఈ వీడియో. మిత్రులందరికీ సంస్కారవంతమైన నమస్కారం. ఈరోజు సర్పంచ్ గురించి ఒక విషయం మీకు అందరికీ చెప్పాలని ఈ వీడియో. సర్పంచ్ అనే వ్యక్తి అందరితో కలిసిమెలిసి ఉండాలి. అతనికి పొగరు ఉండవద్దు, ఈర్ష్యాభావం ఉండవద్దు, ఎదుటి వ్యక్తిని కించపరిచే గుణం ఉండవద్దు. అందరినీ కలుపుకొని పోవాలి. గెలిచే వరకే ఆయన యొక్క పార్టీ ఏదైనా చూసుకోవాలి. కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత అతను అంటే ఓటు వేసినా వేయకున్నా అందరికీ సమపాళ్లతో సమదృష్టితో చూడాలి. అటువంటి వారే జీవితంలో ముందుకు రాగలరు. కానీ సర్పంచ్ అనే వ్యక్తి ఎప్పుడైనా సరే దురుసుగా ప్రవర్తించినా, నోటి దులాగా ప్రవర్తించినా, లేదా ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఏదైనా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో చాటింగ్ చేసుకోవటం, మరీ ఇది చాలా పాకిస్తాన్ తీవ్రవాదులు చేసే ఒక పనిగా వ్యవహరించబడుతుంది. సర్పంచ్ అంటే ఎట్లా ఉండాలి? అందరితో సోదర భావంతో ఉండాలి. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరుతున్నాయా లేదా, ఓటు వేసిన వ్యక్తికి వేయని వ్యక్తికి అందరికీ చేరుతున్నాయా లేదా, నిజమైన పేదవాడికి ప్రభుత్వ పథకాలు చేరుతున్నాయా లేదా అని నిశితంగా గమనించాలి. సర్పంచ్ అనే వ్యక్తి ప్రభుత్వ పథకాలని పర్యవేక్షించడమే కాకుండా గ్రామ సెక్రటరీ అందుబాటులో ఉంటుందా లేదా, గ్రామ సెక్రటరీ నివాసం ఎక్కడ ఉన్నది, మరియు ప్రతి వార్డులో ఎక్కడ ఎటువంటి సమస్యలు వస్తున్నాయనే భావంతో ఉండాలి. కానీ ఏ ఒక్కడైనా సరే గొంతెత్తి ప్రశ్నిస్తే ఎదురుదాడి చేసేవాడు ఆయన పాకిస్తాన్ తీవ్రవాది కంటే దుర్మార్గమైన వ్యక్తిగా పరిగణింపబడతాడు. ఎట్టి పరిస్థితుల్లో ప్రశ్నించేవాడిని ఆదరించాలి, నిలబెట్టాలి. గతంలో సర్పంచ్ ఇట్లా చేసిండు నాయన, ఇగో నేను ఇట్లా చేయబోతున్నా, లేకపోతే టైం పడుతుంది, ఆవేశవద్దు, తగ్గించుకో అని పిలిపించి కూర్చోబెట్టి సావధానంగా సమాధానం చెప్పాలి. అటువంటి వ్యక్తే సర్పంచ్గా పరిగణింపబడతాడు. లేని ఎడల అటువంటి వ్యక్తి గినక గెలిచిన ఆయన దుర్మార్గపు సర్పంచ్గా కీర్తికెక్కటం జరుగుతుంది. ఇది వాస్తవం. ఇటువంటి వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అయితే ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం, నేను గత కొన్ని సంవత్సరాల క్రితం వీడియో అప్లోడ్ చేశాను. దాన్ని ఇప్పుడు రిపీట్ చేస్తాను. దాంట్లో ఒక సర్పంచ్ ఆ యొక్క గ్రామంలో ఉన్న వ్యక్తులకి ఏ విధంగా ఎదురుదాడికి దిగుతుండు, ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేస్తుండు, పోలీస్ అంటే వ్యవస్థని, అవసరమైన చట్టాన్ని తన చేతిలో తీసుకొని అమాయకులని ఏ విధంగా బెదిరిస్తున్నాడో చూడండి. ఇది అన్యాయం, తప్పు కదా. సర్పంచ్ అనే వ్యక్తి ఎట్లా ఉండాలంటే సోదర భావంతో ఉండాలి. ప్రతి ఒక్క పథకాల మీద, ప్రతి ఒక్క ప్రభుత్వ శాఖల మీద కూడా పట్టు కలిగి ఉండాలి. ప్రతి ఒక్క శాఖ నుండి ఏ పనులు చేయవచ్చనేది అవగాహన కలిగి ఉండాలి. మరియు గ్రామంలో ఉన్నటువంటి ప్రతి సమస్య మీద పట్టుత్వం కలిగి ఉండాలి. బడ్జెట్ ఉన్నా లేకున్నా అందరూ తనవారుగా భావించి సమస్యని ఆయన యుద్ధ ప్రాతిపదికన చేసేవాడే నిజమైన సర్పంచ్గా గుర్తింపు పొందగలడు. కానీ కొంతమంది దుర్మార్గుల దృష్టిలో ఒక్కొక్క గ్రామ పంచాయతీలో తాగుడుకు అలవాటు అయిన వాళ్ళు, చెడు అలవాట్లకు అలవాటు అయిన వాళ్ళు, చెడు గుణం కలిగిన వారు ఒక గ్రూపుగా ఏర్పడి అటువంటి గ్రూపు వల్లనే గ్రామం చెడిపోయే అవకాశం ఉంది. అటువంటి చెడు బుద్ధి, చెడు నడత కలిగిన వ్యక్తులు ఎప్పటికైనా సరే దేశానికి ప్రమాదం, రాష్ట్రానికి ప్రమాదం, జిల్లాకి ప్రమాదం, మండలానికి ప్రమాదం, అవసరమైతే చివరికి మీ గ్రామానికి కూడా ప్రమాదం అని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మిత్రులారా, సర్పంచ్ అనే వ్యక్తి ఎప్పుడైనా ఆదర్శంగా ఉండాలి. నలుగురు ఆయన గురించి గొప్పగా చెప్పుకోవాలి. అయితే మిత్రులారా, అందరికీ ఈజీగా అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే ఒక వీడియో ప్లే చేస్తున్నాను. అది ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది. గతంలో ఒక సర్పంచ్ అభివృద్ధిని అంటే సమస్యని పరిష్కరించడానికి ప్రశ్నించినందుకు ఏ విధంగా తిరుగుబాటు చేసిండో చూడండి. ఆ చూసిన తర్వాత మళ్ళీ మనం కొనసాగిద్దాం. మంగాపురం తండా ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారములు. నాకంటే పెద్దలు, పూజ్యులు అందరికీ పాదాభివందనాలు. దయచేసి వాస్తవాన్ని గమనించండి. నేను పుట్టిన దగ్గర నుంచి అందరూ సామరస్య భావంతో, సోదర భావంతో బతకాలని కలలు కన్న వ్యక్తిని.
మరియు మంగాపురం తండలో పుట్టి పెరిగాను కాబట్టి అక్కడ నీరు తాగి ఈ స్థాయికి చేరుకున్నా కాబట్టి ఊరి మీద ఉన్న మమకారంతో శాంతియుతంగా అందరూ శాంతిగా బతకాలి, అందరికీ ప్రభుత్వ ఫలాలు సమానంగా చేరాలనే ఉద్దేశంతోనే అందరూ సోదర భావంతో ఉండాలని కలలుగన్న వ్యక్తిని నేను. పుట్టి పెరిగిన ఊరి మీద గడ్డ మీద ఉన్న మమకారం మళ్ళీ రిటైర్ అయిన తర్వాత కూడా ఊళ్ళో ఉండాలని కలలుగన్న. కానీ ఈ మధ్య మళ్ళీ నేను ఇంతకుముందు అనవసరంగా నన్ను గ్రామ పంచాయతీ విషయంలో లాగటం వల్లనే నేను చాలా రకాలుగా దాన్ని చిట్టా తీయడం జరిగింది. కానీ ఇప్పుడు వద్దనుకున్నా కానీ మొన్న ఒక వీడియో చూశాను, ఆ వీడియో మళ్ళీ ప్లే చేస్తున్నాను. ఆ వీడియో మీరు చూడండి. నిజంగా ఈ వీడియో కింద సర్పంచ్ గారు, గౌరవ సర్పంచ్ గారు మాట్లాడి ఉంటే ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలి. అతి త్వరలో రేపే నేను వినాలి, క్షమాపణ చెప్పాలి. ఇక నుంచి నేను మంచిగా ఉంటాను, అందరితో సోదర భావంతో ఉంటాను, కలిసి ఉంటాను చెప్పాలి. లేని ఎడల రాబోయే రోజుల్లో జరగబోయే పరిణామాలు తీవ్రతను బట్టి ఇక నేనేం చేయలేను. ఆయనకు ఎవడు రక్షించరని నేను ఛాలెంజ్ చేసి చెప్పగలను. దయచేసి నేనే మాట్లాడాను, ఏదో ఆవేశంలో మాట్లాడానని ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోకపోతే ఇక తర్వాత జరిగే పరిణామాలు ఇక బాగుండదు. ఎందుకంటే మనం ఏం చేసినా కూడా రికార్డెడ్గా అందరికీ న్యాయం ఉండాలి. ప్రతి ఒక్కరు చదువు రాని వాడు ఉన్నా, పేదవాడు ఉన్నా కూడా సరే అందరూ నా సహోదరులనే కోణంతోనే ఆలోచిస్తున్నాను. కాబట్టి ఈ వాయిస్ ఇప్పుడు వినిపిస్తున్నాను చూడండి. ఇది కనుక నిజంగా సర్పంచ్ గారి మాట అయితే తప్పైందని ఒప్పుకోవాలి. ఎందుకంటే ఆవేశం పనికి రాదు, నిదానం అవసరం, నిదానంగా మాట్లాడాలి. లేనిడలా ఇక మనం ఏం చేయలేమని తెలియజేస్తూ ఈ వాయిస్ని ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా ప్లే చేస్తున్నాను. మీరు కూడా వాయిస్ వినండి. अन्ना ग्राम पंचायत है आपको कहीं करना है वो। तू काले ना कन को काले ना को सो प्रभाजी ग्राम पंचायत है आजो उनको घर కొండపల్లి అంచు సోపర్వాది ఆజో మేలుచు మనకేద మేలుచు తాగన मारे सो प्रभाजी मेले थे మనకేద మేలుచు పర్వాతి ఆజో మనకేని गोळा करूचु नाटक आहे तर अस्टेगला से देख रोचु तू फिर ग्रुप या कायगन घालो तू मैं घालो ना मन फोन कायगन घालो तू ए गांडू कायगन घालो तू ग्रुप या तो मर्यादा का कोक में गांडू है ए मैं आसो कोणी तू कदरामंडी गिरणो कदरामंडी गिरा मर्यादा का कनार को देख रो तू वर्षे देख रो चू तो न मैं को मंची मर्यादा को तंबुडू कन कत्ता घालचो घाल नकराल करसो मात्र आतलो कोणी वार इब्बंदी पड़ जाईस काय वेनी इब्बंदी वंदा काय करचो करला तू गन तू शेकले गरन ग्रुप या गिरा ग्राम घालचो मात्र कंप्लेंट दे रे जाय तापरे हां तू कंप्लेंट देती के देला जो कंप्लेंट दे रे जाय एक स्थल कर मत तू तन काय काम रतो केल तू तार वार्ड मेंबर कोण सगो तार वार्ड मेंबर पाली कराला तू गने शेकले कर मत काय गन शेकले तू व्हाट्सएप ग्रुप या घालेर काय तू मैं ग्रुप या घालू काय गन घालस वंदा घालू अंडी ग्रुप या हनु रेनी इब्बंदी पड़ जाईस मैं इब्बंदी కాబట్టి మంగాపురం తండా మేధావులారా, నేను ఇంతవరకు కూడా నా ఉద్దేశం ఏదో ఆశించి కానీ బ్లాక్ మెయిలింగ్ కానీ నేనేదో లాభం పొందాలని కాదు. అందరూ మంగాపురం తండలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఏ పార్టీతో సంబంధం లేదండి, పార్టీతో సంబంధం లేకుండా అందరూ సోదర భావంతో ఉండాలి అనే కోణం అనుకున్నా. కానీ విడదీసి పాలించడం, కేసు పెడతానని ఒక సర్పంచ్ చెప్పడం బాధాకరం, శోచనీయం, విడ్డూరం. ఇటువంటి సర్పంచ్కి ఎవరైనా కనుక చేస్తే వేరే ఇంకా రకరకాల వీడియోలు చేయడం పబ్లిక్గానే 2 తెలుగు రాష్ట్రాల్లో మిలియన్ వ్యూస్కు వెళ్ళిపోద్ది. కాబట్టి నేను ఇంకా పెట్టదలుచుకోలేదు. కానీ రేపు గిన్నెగా సర్పంచ్ గారు ఇది తప్పైంది, ఆవేశంలో మాట్లాడాలని చెప్పకపోతే, వీడియో మళ్ళీ ఆడియో నా దగ్గర రాకపోతే తర్వాత ఇవన్నీ పాత గీత అన్నీ లీగల్గానే ఇక మనమేం చేయలేము. కాకపోతే ప్రభుత్వ అధికారులు కూడా ఇబ్బందులు పాలవుతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్న ప్రభుత్వ అధికారులు ఎవరైతే సర్పంచ్ని సపోర్ట్ చేసి ఈ యొక్క కుంభకోణాలకు, ఎందుకంటే సర్పంచ్ గారు ఆర్థికంగా బలపడ్డాడు కాబట్టి ఆవేశంతో మాట్లాడుతున్నాడు. మళ్ళీ నేను రాజకీయంగా ఎదగాలి, మళ్ళీ నేను పెద్ద పదవి పొందాలి, నేను ఇక ఈ రాజకీయం నుంచి బయట పోలేను అనేది భ్రమలో ఉన్నాడు. ఉండాలి, నేను కాదనను. కానీ ఆవేశంతో మాట్లాడడం తప్పు. ఇంత గలీజ్గా మాట్లాడటం, ఒక సర్పంచ్ హోదాలో ఉండి నేను కేసు పెడతానని భయపెడుతున్నానంటే ఇది శోచనీయం, విడ్డూరం. కాబట్టి
ఎవరైనా సరే నిజంగానే తల్లిదండ్రుల పెంపకంలో ఉన్నవాడు ఏ కొడుకైనా సరే తండ్రి మాటలు తాత మాటలని గౌరవిస్తారు. నేను 2 తెలుగు రాష్ట్రాలు ఎక్కడ పోయినా కూడా నా గురించి ఎదురు చేస్తున్నారు జనాలంటే నేను మా నాన్నగారు చెప్పిన మాటలు, ఎందుకంటే మా నాన్నగారు ఒక్కడే కాబట్టి ఆ నాన్నగారి మాటలు జవదాటకుండా వేరే ఇంటికి కూడా పోలేదు. కాబట్టి మా తాతగారి మాట మా నాన్నగారు విన్నారు, మా నాన్నగారి మాట నేను విన్నాను. అందరూ మంచి గుణంతో మంచి హృదయంతో ముందుకు సాగాలని, అందరూ సోదర భావంతో ఉండాలని, ప్రతి ఒక్కడు వాస్తవాన్ని గుర్తెరిగి ఇంకా రాబోయే రోజుల్లో నిజంగా ఆవేశంతో కానీ తాగుబోతులు కానీ మంది కొంప కూల్చే దుర్మార్గులను కానీ లేదా రావణాసురులాగా నీచమైన కీచమైన నరకాసురులాగా దుర్మార్గపు వేరే భార్యలా సైడ్ కన్ను చూపే దుర్మార్గులు. ఎందుకంటే మొన్న కడప నుంచి రాజంపేట రాఘవరెడ్డి, నిజంగా చెప్తున్నా రాఘవరెడ్డి వీలైతే మన ఊరు పిలిపిస్తాను. ఆయన ఒక సర్పంచ్ గురించి మాట్లాడిన మాటలు నిజంగా కోటేశ్వర గారు మీలాగా ఎవరు ఉండరు. ఒకే తండ్రికి పుట్టిన వాడు ఎవడైనా సరే బాగుంటారు. కానీ మా సర్పంచ్ ఇట్లా చేసిన అక్కడ సర్పంచ్ గురించి చెప్తుంటే నాకు బాధ అయింది. నా పెంపకం బాగుంది ఆయన ఒప్పుకున్నాడు. కాబట్టి 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు నీతి నిజాయితీ నియమాలకు కట్టుబడి అందరికీ సమానంగా ఉండాలి. ప్రభుత్వ పథకాలు అందరికీ చేరే విధంగా చేద్దాము. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అవునా మిత్రులారా, దయచేసి సర్పంచ్ అందరికీ మరొకసారి సంస్కారవంతమైన నమస్కారం. సర్పంచులలో 99% గుణవంతులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు, చాలా చక్కగా పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఏదో ఆశించి ఏదో చేయాలనుకోవడం తప్పు. ఈ వీడియో చేయడానికి కడప రాజంపేట నుంచి మన మిత్రులు ఫోన్ చేసి వేరే మిత్రులు కూడా రకరకాలుగా అడగడం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క సర్పంచ్కి మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం. సర్పంచ్లలో 99.9% గుణవంతులు, నీతిమంతులు, జ్ఞానవంతులు, గ్రామ అభివృద్ధికి కోరుకునే వాళ్ళు ఉన్నారు. కేవలం 0.5 కూడా లేని కొంతమంది వాళ్ళు, అది కూడా అతని వెంట తిరిగే దుర్మార్గంలో వల్లనే ఒక్కడే చెడిపోడండి. ఒక బర్రె ఎప్పుడైనా దానే అది నాశనం కాదు. ఒక బర్రె పూసుకొని 4 బర్రెలకు పూస్తూ ఉంటుంది, అప్పుడే అవి గలీజ్గా కనపడతాయి. అలాగనే ఒక వ్యక్తి ఎప్పుడైనా చెడు నడత కలిగిన వ్యక్తి ఉన్నా కూడా అతని వెంట తిరిగే తాగుబోతులు, సన్నాసులు మరియు అటువంటి వ్యక్తిని సమర్థించే దుర్మార్గులు, దుష్టులు ఉన్నంత వరకు ఆ గ్రామం ముందుకు సాగదు, గ్రామంలో అభివృద్ధి ఉండదు, వాళ్ళకి మంచి కనబడదు. వాళ్ళకి ఎప్పుడు చెడు చూసే నడత కలిగి ఉన్న వాళ్ళే ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ప్రతి గ్రామంలో మీ గ్రామంలో మీరు ఏరి పారేయాలని, అటువంటి వారితో దూరంగా ఉండాలని, అటువంటి వాట్సాప్ గ్రూప్ ఏదైనా ఉన్నా కూడా ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ డ్రింకర్సు, తాగుబోతులు మరియు సన్నాసులు. వాళ్ళు బయట ప్రపంచాన్ని అర్థం చేసుకొని అంధకారంలో జీవించే దుర్మార్గులుగా ఉంటారనే ఉద్దేశంతో ఈ వీడియో. కాబట్టి నా ఉద్దేశం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, ప్రతి ఒక్కరు సమానంగా ఉండాలి, ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు చేరాలి. ఏ పార్టీ అని కాదు ముఖ్యం, ఏ పార్టీ వాడైనా సరే అది పేదవాడా కాదా, పేదవాడికి ప్రభుత్వ పథకాలు చెందాల్సిందే, అందాల్సిందే అనే భావంతో సర్పంచ్ ఉండాలని, గుణవంతులైన సర్పంచులందరికీ మరొక్కసారి సంస్కారవంతమైన నమస్కారం.